ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు. చాలా మందిని కొంతమంది మాటలతో బాధ పెడుతూ ఉంటారండి. ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దామంటే నీ వల్ల కాదు, నీతో ఏమవుతుంది, సో ఇలా చాలా అంటే అవి ముందు అడుగు వెయ్యనీయకుండా మనిషిని అక్కడే స్టాప్ చేసే పర్సన్స్ చాలా మంది ఉంటారు. సో దాని గురించి ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో ఇందాక అన్నట్లు ఏదైనా ఒక మంచి పని ఏదో ఎంతో ఆనందంతో ఎన్నో హోప్స్ పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొంతమంది రాళ్ళు వేస్తూ ఉంటారు. నీ వల్ల ఏది కాదు, నీతో అసలు చేత కాదు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, నువ్వు ఏదన్నా స్టార్ట్ చేస్తే కొన్ని రోజులు స్టార్ట్ చేస్తావు, మధ్యలో ఆపేస్తావు, నీ తరం కాదు. సో ఇలాంటి మాటలు ఒక మనిషి ఎదగాలి అంటే ఎదగనీయకుండా స్టాప్ చేస్తాయండి. అలాంటి మాటల్ని ఎలా తీసుకొని ఓవర్కమ్ చేసి ముందడుగు వెయ్యాలి, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్లీ మీరు చెప్పినట్టు నీ వల్ల కాదు, నీతో కాదు, ఇది నీకు సత్తా లేదు, ఈ మాటలన్నీ అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా అండి? సాడ్లీ మన ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం మనము, మన తల్లిదండ్రులు కానీ ఎవరన్నా జనరల్గా పేరెంట్స్ చూస్తుంటాం, కిడ్స్ ఏదన్నా కావాలి, నేను ఇది చేస్తాను, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మోటివేట్ చేయాల్సింది పోయి డిమోటివేట్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఫర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎంతో మంది యంగ్స్టర్స్ నేను స్పోర్ట్స్లోకి వెళ్తాను, స్పెషలీ నాకు క్రికెట్ నేర్పివ్వండి, క్రికెట్ కోచింగ్ ఇవ్వండి, నేను పెద్దయినాక ఒక క్రికెటర్ అవుతాను, పెద్దయినాక నేను ఒక యాక్టర్ అవుతాను, ఇట్లాంటి మాటలు ఇంట్లో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ నవ్వి నీకు అంత సీన్ లేదు, యా అసలు అంత మాటలు అనుకుంటున్నావు, నువ్వు క్రికెటర్ అవ్వాలంటే, యాక్టర్ అవ్వాలంటే మాటలు అనుకుంటున్నావా, నోరు మూసుకొని చదువు మీద ఫోకస్ చేయి, ఇలాంటి మాటలన్నీ ఫస్ట్ వచ్చేది ఇంట్లోంచి అండి. ఇంట్లోనే ఈ మాటలు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇన్ వే చెప్పాలంటే పిల్లలు తల్లిదండ్రులు ఏ చెప్తారు నిజమనేసి నమ్మేస్తారు. ఖచ్చితంగా, అవును. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతింటదండి ఇలాంటి కేసెస్లో. జనరల్గా ఇంట్లో మోటివేట్ చేయకపోయినా పర్వాలేదు, డిమోటివేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత హోప్ అనేది ఉంటుంది లైఫ్లో. కానీ ఇంట్లో వాళ్ళే డిమోటివేట్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు రోజు నన్ను చూస్తున్నారు, వాళ్ళే నన్ను నమ్మట్లేదు, వాళ్ళే నేను కేపబుల్ కాదు అంటున్నారంటే ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. దానికి తోడు చుట్టుపక్కల మన చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఏదన్నా చేస్తాను అని అనగానే ఫస్ట్ దే మేక్ ఎ జోక్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇది ఇంకొకటి ఎక్కడ అవుతూ ఉంటుందంటే మోస్ట్లీ వర్కింగ్ క్లాస్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, సో ఫ్యూచర్లో ఐ వాంట్ గెట్ ఇన్ టు బిజినెస్ అని అనగానే బిజినెస్ మన బ్లడ్లో లేదు ఇంట్లో. సో వాళ్ళు యూజ్ చేసే డైలాగ్ ఇది, బిజినెస్ అనేది మన బ్లడ్లో ఉండేది ఆర్జీబీలు, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, బిజినెస్ ఎందుకు ఉంటుందండి? సో ఇది మన బ్లడ్ లో లేదు, ఇది మనతోని కాదు, మన ఫ్యామిలీలో ఇట్లాంటి ఏం చెయ్యరు ఎవరు, ఇలాంటివన్నీ ఇంట్లో వాళ్ళు అంటారు. బయట వాళ్ళు ఏమో నీకేమన్నా పిచ్చ కింద, ఫ్రెండ్స్ లేకపోతే కలీగ్స్ ఉంటారు, ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు, నువ్వు బానే ఉంది కదా నీ లైఫ్, ఇప్పుడు చేస్తున్నావు కదా జాబ్, పడేవాడికి తెలుస్తుంది కష్టం ఏంటి అనేది. ఇప్పుడు జనరల్ గా జాబ్ చేస్తున్నారు అని అంటే అందరు ఏమనుకుంటారు, మంచిగా 9 to 5 జాబ్స్, మంత్ ఎండింగ్ శాలరీ వస్తుంది అనుకుంటారు. కానీ ప్రతి పర్సన్ పడే ఒక ప్రెషర్ ఏదైతే ఉంటుందో, ట్రస్ట్ మీ, వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది అంటే, అరే ఇంత కష్టము ఇంత ప్రెషర్ ఎలాగో పడుతున్నాను, అదేదో నేను సొంత బిజినెస్ లో పెట్టుకుంటే ఇంకా సక్సెస్ అవుతాను కదా అనే థాట్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ వాళ్ళు ఎంతో నేర్చుకుని ఉంటారు, అంత కష్టపడుతున్నారంటే ఎన్నో స్కిల్స్ డెవలప్ అయి ఉంటాయి. ఆ డెవలప్ అయిన స్కిల్స్ ని యూజ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి నెగటివ్ టాక్స్ ఇవన్నీ చాలా వస్తుంటాయండి. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినుకుంటూ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటే మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఉండదు. మనం ఏంటంటే ఆ వర్డ్స్ని ఛాలెంజ్ కింద తీసుకోవాలి, ఖచ్చితంగా ఛాలెంజ్ కింద తీసుకొని ఎవరైతే అన్నారో దట్స్ నీతోని కాదు అనేసి అదే పర్సన్ అదే నోట్ తోటి షబాష్ అనిపించుకునేలా చేసుకోవడం మన బాధ్యత. ఎంత మంది నీతో కాదు అన్నారంటే అంత మోటివేట్ అవ్వడం మన బాధ్యత. కరెక్ట్, రైట్. సో ఇప్పుడు నాకు గుర్తుందండి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ యావరేజ్ స్టూడెంట్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంతో మంది, అరే నీకు లైఫ్లో సీరియస్నెస్ లేదా, నువ్వు ఫ్యూచర్లో ఏమైపోతావు, అసలు నువ్వు పనికి రాకుండా పోతావు, నువ్వు చూడు అని నాతో బెట్టు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పనికి రాకుండా పోతానని నాతో బెట్టు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ
అలాంటి మాటలు నిజంగా నేను హార్ట్ కి తీసుకొని ఉంటే ఫీల్ అయ్యి లేకపోతే అరే అవును నిజంగా నేను పనికిరానేమో అనే థాట్ నా బ్రెయిన్ లోకి ఎక్కుంటే మేబీ ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనం. సో ఇది అందరూ ఫేస్ అవుతారండి. ఇప్పుడు నేను ఫేస్ అయింది ఏదైతే ఉందో అందరూ ఫేస్ అవుతారు. నిజమే. అది స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఎవరైతే నీతో కాదు నువ్వు పనికి రావు అని అనుకుంటారో వాళ్ళకి మీరు పనికొచ్చేటట్టు మీరు మారాలి. ఆ మోటివేషన్ మనలో ఉండాలి. సో డెఫినెట్గా దాన్ని మనం నెగిటివ్ కింద తీసుకోవద్దండి. ఎవరు ఎన్నన్నా సరే నేనేంటో నాకు తెలుసు అనేది ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి. దానికి తగ్గట్టు మీరు మీ ప్లాన్స్ వేసుకొని వీళ్ళందరినీ ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారంటే దట్ ఈస్ ది బెస్ట్ ఆన్సర్ అండి. అవునండి. సో అలా మీరు దాని ఏంటంటే ఈ నెగిటివిటీ అరౌండ్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ ఎనర్జీ కింద మార్చుకొని దాన్ని మీరు మోటివేట్ అయ్యారంటే, అలాంటి వాటితో మోటివేట్ అయ్యారంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారండి. కరెక్ట్ అండి. రామ్ గారు మీరు అన్నట్లు ఏంటంటే అంతమంది నోర్లు ఆపడం ఎవరి తరం కాదు. వాళ్ళని మనం ఆపలేము, వాళ్ళని మార్చలేము కూడా. Yes. సో మీరు అన్నట్టు ఒక సక్సెస్ లైఫ్ మనం చూపిస్తే ఆటోమేటిక్ గా మనం ఒక ఆన్సర్ ఇచ్చినట్లే వాళ్ళకి. అబ్సల్యూట్లీ. అండ్ యూ విల్ బి ది సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. వాళ్ళు Yes. చెప్పుకుంటారు మీ గురించి, Ah. అరే ఇలా ఉండేవాళ్ళు ఇలా అయ్యారు చూడు, అలా ఉండాలి మీరు కూడా అని మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు చాలా మందికి. నేను చూసానండి ఇలానే ఏంటంటే ఎంతో మంది నిందిస్తూ ఉంటారా, వాళ్ళనే మళ్ళీ ఎగ్జాంపుల్ కింద తీస్తారనమాట. తర్వాత వాళ్ళు ఫ్యూచర్ లో సక్సెస్ అయినప్పుడు ఇలా ఉండేవాడు కాలేజ్ లో ఇలా చేసేవాడు ఇప్పుడు చూడు ఎలాంటి స్థాయికి వెళ్ళారు అనే ఎగ్జాంపుల్స్ తీసుకుంటా ఉంటారు అన్నమాట చాలా మందిని. అలా మనం ఏంటంటే వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కి ఎగ్జాంపుల్ లా సెట్ చేయగలిగాము అని అంటే ట్రస్ట్ మీ దాంట్లో వచ్చే కిక్కే వేరే అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సూపర్. నిజంగా రామ్ గారు చెప్పినట్లు మనం దాన్ని కసిగా తీసుకుని వాళ్ళ మాటలు వాళ్ళు ఎన్నంటే మనకు అంత బ్లెస్సింగ్సే అనుకోవాలి. అబ్సల్యూట్లీ. అంతే కదా? yes. సూపర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.